ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనలను ఎంతగానో కాపాడి మరలా ఈ 2025వ సంవత్సర కాలములో మరలా అక్టోబర్ నెల 3వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మనమందరము కూడా ఈ పగటి వేళ మన మందిరాల్లో ఆరాధనలో పాలుపంపులు పొంది మరలా ఈ ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో యూట్యూబ్లోను ఫేస్బుక్లోను ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి చేరి వచ్చిన ప్రియా బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, మీరందరూ కూడా బాగున్నారా? మీరందరూ బాగున్నారని, మీ కుటుంబీకులందరూ కూడా క్షేమంగా ఉన్నారని, అలాగే కుటుంబంలో ఉన్న పిల్లలందరూ కూడా స్కూల్కి, కాలేజీలకి, ఉద్యోగాలకి అందరూ కూడా క్షేమంగా ఉన్నారని మరి నేను నమ్ముతున్నాను. మీ ప్రార్థన అవసరతలు తెలియచేస్తున్నారు. వాటిని బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరి రాత్రి వేళ ఒక చక్కటి పాట పాడుకొని అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. దానికంటే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు మరి మీరందరూ ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నారా? సంఘ ఆరాధనలో, సంఘ క్రమాల్లో పాలుపంపులు పొందుతున్నారా? దయచేసి మనం కడవరి దినాల్లో ఉన్నాం కనుక తప్పనిసరిగా ప్రతి వారు కూడా మరి సంఘాన్ని ఎప్పుడు కూడా విడవకూడదు. అలాగే మీ సేవకులను ఎప్పుడు కూడా మీరు మర్చిపోకుండా సేవా పరిచర్యలో మీరందరూ సహకారులుగా ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అప్పుడు మన కుటుంబాలని, మనలను దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. మనకు అనేకమైన గొప్ప కార్యాలను ప్రభు చేస్తాడు. కనుక ఈ దినాన మరి మీరందరూ మరి ఈ ప్రత్యక్ష ప్రసారములో కుటుంబాలుగా పాలుపంపులు పొందాలని ప్రేమతోటి మనం చేస్తూ ఉన్నాను. మరి అందరూ తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీవించాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు. జీవము కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు ప్రభువా. అయా గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని మీరు ఎంతగానో కాపాడి 2025 అక్టోబర్ మాసములో మరి 3వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మరి రాత్రి 7 గంటల సమయంలో యూట్యూబ్లోను ఫేస్బుక్లో లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియా బిడ్డలందరినీ బట్టి ఆయన ప్రార్థన చేస్తున్నా. వారిని దీవించండి, ఆశీర్వదించి నడిపించండి ప్రభువా. అయా నాయన అనేకమైన గొప్ప కార్యాలు మీరు జరిగించి నడిపించి సహాయం చేయండి. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేరుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. పాట పాడుతున్నప్పుడు మాతో కూడా కలిసి ప్రభువుని స్తుతించండి. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని కూడా శ్రద్ధగా వాక్యాన్ని వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఈ బంధువులు, స్నేహితులకు, ఈ శ్రేయోభిలాషులకు అందరికీ షేర్ చేయాలని, కార్యక్రమాన్ని ఒకసారి చూసి మీరందరూ లైక్ చేయాలని, అలాగే షేర్ చేయాలని, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేయకపోతే రాత్రి సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు ఎప్పటికప్పుడు మా ఫోన్ ద్వారా తెలియపరచండి. తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. మరి దేవుడు మా పరిచర్య కోసం కూడా ప్రార్థించండి. మీ కుటుంబాలని బహుగా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్. పగవారి ఎదుట ప్రేమతో నొక విందు ప్రభు సిద్ధము చేయున్. పరవశముందెదను పగవారి ఎదుట ప్రేమతో నొక విందు ప్రభు సిద్ధము చేయున్. పరవశముందెదను. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్. నూనెతో నా తలను అభిషేకము చేయున్. నా హృదయము నిండి పొర్లుచున్నది. నూనెతో నా తలను అభిషేకము చేయున్. నా హృదయము నిండి పొర్లుచున్నది. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్. చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం. సంతసముందెదను. చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం. సంతసముందెదను. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్. హల్లెలూయా.
ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో మరలా ఈ రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనలను ఎంతగానో కాపాడి మరలా ఈ అక్టోబర్ మాసములో మరి 3వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ రాత్రి దేవుడు మనకు ఏర్పాటు చేసిన దేవుని యొక్క వాక్య భాగాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్య భాగాన్ని మనము విందాం. దేవుని యొక్క వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరము కూడా మన 2 చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఉన్నవారందరూ కూడా మరి రాత్రి వేళ కీర్తన భాగములో నుంచి, పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తన భాగములో నుంచి 23వ కీర్తన మరి 4వ చరణములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయము నాకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డికరియు నీ దండమును నన్ను ఆదరించును అని వాక్య భాగములో భక్తుడైన దావీదు గారు రాసిన కీర్తన. దావీదు మరి రాజుగా ఉన్నప్పుడు ఎన్నో భయంకరమైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినప్పుడు ప్రభువుతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. 23వ కీర్తన రాసుకున్నాడు. ఎందుకంటే యెహోవాయే నా కాపరి, ఆయన నాకు లేమి కలగదు. ఆయన నన్ను పచ్చిక గల చోట్ల నన్ను పరుండొబ్బజేసి నాకు విశ్రాంతిని కలగజేస్తాడని మరి ప్రార్థన చేసుకుంటూ ఉంటూ 4వ వచనములో చదివినప్పుడైతే గాఢాంధకారపు లోయలలో నేను సంచరించను, ఏ అపాయము నాకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డికరియు నన్ను ఆదరించునని సెలవిస్తున్నాడు. కనుక ఎన్నో లోయల బడి నదుల వెంబడి వెళుతూ ఉన్నప్పుడు దావీదు ఏ అపాయము కూడా దావీదుకు దేవుడు రానివ్వలేదు. ఏమాత్రం భయపడలేదు. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. నీ దుడ్డికరియు నీ దండమును నన్ను ఎంతగానో ఆదరించునని దావీదు చెప్తూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి వేళ దావీదు వలె మనము కూడా మన కుటుంబములో మరి మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దావీదుకి ఎలాంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎందుకంటే అనారోగ్య సమస్యలు అవన్నీ దావీదుకి ఎలాగైతే కలిగినప్పుడు దావీదు ఎలాగైతే ధైర్యంగా ఉన్నాడో అలాగే అటువంటి ధైర్యాన్ని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. ఇక్కడ వాక్య భాగములో గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు అని బైబిల్లో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, మరి రాత్రి వేళ పరిశుద్ధ గ్రంథములో మరి యెషయా గ్రంథములో కూడా మరి ప్రవక్త అయిన యెషయా కూడా ఒక చక్కటి మాట ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉన్న వాక్యాన్ని. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు నాకు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడును ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొట్టమొదటి 1-2 మొదటి
2 వచనాల్లో ఉన్న వాక్యాన్ని చెప్తున్నాడు. ఇక్కడ యాకోబుని గురించి చెప్తున్నాడు. యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, యాకోబుని దేవుడు పిలుచుకున్నాడు, యాకోబుని దేవుడు సృజించుకున్నాడు, యాకోబుని నిర్మించుకున్నాడు, యాకోబుని పేరు పెట్టి పిలిచి ఉన్నాడు గనుక యాకోబు నీవు జలములలోను అలాగే నదుల వెంబడి ఆ అగ్ని మధ్యను నదుల మధ్యను నీవు నడిచినప్పటికీ కూడా అవేమీ కూడా నీ మీదికి పొర్లిపారవు అని వాక్యములో చెప్తున్నాడు. ఒకవేళ అగ్ని నీ దగ్గరికి వచ్చినా అది కూడా, ఎందుకంటే నీవు కాలిపోవు, దేవుడు నిన్ను స్వహస్తాల చేత దేవుడు ఎంతగానో కాపాడుతాడు అని యాకోబుని గురించి యెషయా ప్రవక్త యెషయా ప్రవక్త యాకోబుని గురించి చాలా చక్కటి మాటలను రాస్తూ ఉన్నాడు. తనకి రాత్రి వేళ పరిశుద్ధ గ్రంథములో గాఢాంధకారపు లోయలలో సంచరించినప్పుడు అంటే ఏ అపాయమునకు భయపడను. పరిశుద్ధ గ్రంథాన్ని బాగా ఆలోచన చేసినట్లయితే బైబిల్లో కొన్ని లోయలు కనబడుతున్నాయి. ఆ లోయల వెంబడి మన ఆదిమ భక్తులు వాళ్ళు సంచరించినప్పుడు ఏ అపాయము కూడా వారికి జరిగి చేరలేదని కొన్ని రుజువులతో కూడిన వాక్య మాటలు బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 1వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. ఇక్కడ ఒక లోయ మనకి కనబడుతూ ఉంది. యెహెజ్కేలుని దేవుని యొక్క దర్శన రూపములో ఎముకలున్న లోయలోకి ఆ యెహెజ్కేలుని దింపినప్పుడు యెహెజ్కేలు అక్కడ చూస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నప్పుడు యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడైన ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోకి నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడును, అవి కేవలము ఎండిపోయినవి అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 10వ వచనములో ఉన్న వాక్యాన్ని చదివితే ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహా సైన్యమై నిలిచిరని వాక్య భాగములో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే ఎండిన ఎముకల లోయలోనికి యెహెజ్కేలుని పంపించినప్పుడు వాటిలో ఏమాత్రం జీవము లేదు. అవి ఎండిన ఎముకలు, చాలా ఎండిపోయిన ఎముకలు లోయల్లోకి యెహెజ్కేలుని దింపినప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా దేవుడు యెహెజ్కేలుని ఆత్మవశుడై ప్రవచింపగా ఆ ఎండిన ఎముకలకు జీవాత్మ వారిలోకి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరని వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు. కనుక ఎముకల లోయ మనకి కనబడుతూ ఉంది. ఎండిన ఎముకల లోయ, దాంట్లో ఏమాత్రం జీవము లేదు. కానీ దేవుని యొక్క ప్రవక్త అయిన యెహెజ్కేలు ఆ ఎండిన ఎముకల లోయలోకి వెళ్ళి ఆజ్ఞాపించగానే, ప్రవచింపగానే ఆ ఎండిన ఎముకలకు జీవాత్మ వచ్చి వారిని సజీవుల లెక్కలోకి వాళ్ళు వచ్చి లెక్కింపలేని యొక్క మహాసైన్యమై యెహెజ్కేలు ప్రవక్త ఎదుట నిలిచినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క వాక్యము, ఎందుకంటే దేవుని యొక్క సారము ఎంత గొప్పదో, దేవునికి ఎంత శక్తి ఉన్నదో ఆలోచన చేయాలి. దేవునికి ఒకటి సాధ్యం,
మరొకటి అసాధ్యం అనేది ఆలోచన చేయకూడదు. దేవునికి సమస్తమును కూడా సాధ్యమే. ఎముకల లోయ, ఎండిన ఎముకల లోయలోకి యేస్కేలు ప్రవక్తను దింపినప్పుడు, ప్రవక్త ఆజ్ఞాపించినప్పుడు ఎండిన ఎముకలకి జీవాత్మ కలిగినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఎండిన ఎముకల లోయలో, బైబిల్లో మొట్టమొదటి లోయ ఎండిన ఎముకల లోయలో దేవుడు జీవాత్మను కలగజేసి వాళ్ళందరూ కూడా మహాసైన్యముగా నిలిచినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. తర్వాత పరిశుద్ధ గ్రంథములో ఓషియా గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్టులను ఎత్తును, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసెను. బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు బైబిల్లో చెప్తున్నాడు. రెండవది ఆకోరు లోయ, మొట్టమొదటిదేమో గాఢాంధకారపు లోయ, అలాగే రెండవది ఎముకల లోయ, మూడవది ఆకోరు లోయ. ఈ ఆకోరు లోయ ఏదనగా శ్రమలు గల లోయ. ఈ లోయే శ్రమలు గల లోయ. ఒక్కొక్కసారి మన ఆత్మీయ జీవితంలో చెప్పలేనన్ని శ్రమలు వస్తూ ఉంటాయి. ఒకదాన తర్వాత ఒకటి మనల్ని అసలు తలెత్తుకోనేవో భయంకరమైన శ్రమలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే క్రైస్తవుడా శ్రమలు అనేవి 10 రోజులే ఉంటాయి. మిగతా రోజులన్నీ కూడా దేవుడు నీకు సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు ఏం చేస్తాడంటే కలగజేస్తూ ఉంటాడు. ప్రియమైన సహోదరులారా, శ్రమలు గల లోయ. పరిశుద్ధ గ్రంథములో యెహోషువ గ్రంథముని చదివినట్లయితే బైబిల్లో యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము వీడిన వాడై మల్లుకొనును. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు పెట్టబడినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ యెహోషువను, ఎందుకంటే యెహోషువకు దేవుని యొక్క వాక్య భాగములో మరి దూతలను పంపించినప్పుడు దేవుని యొక్క వాక్య భాగములో వీళ్ళు శత్రువులను చంపివేసినప్పుడు, ఎందుకంటే వీళ్ళు ఆకాన్ దేవుని వాక్య భాగములో దేవునికి విరోధముగా కొంతమందిని పోగేసుకొని ఆకాను మిగతా వారందరూ కూడా పోగు వేసుకొని దేవుని ప్రజలకు మరి తిరగబడినప్పుడు వాళ్ళందరినీ యెహోషువ నాయకత్వంలో వాళ్ళని చంపి, ఎందుకంటే వాళ్ళు రాళ్లను కుప్పగా వేసి అక్కడ దానికి పేరు పెట్టారు. అదేమిటంటే ఆకోరు లోయ అని పేరు పెట్టబడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఈ శ్రమలు గల లోయ దేనికి గుర్తు అంటే మారు మనసు బాప్తిసానికి గుర్తుగా బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. కనుక రాత్రి వేళ ఆకోరు లోయ అనగా శ్రమలు గల లోయ. కనుక యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజల మీదకి ఎవరైతే దండెత్తి శత్రువులుగా వచ్చారో వాళ్ళందరినీ చంపి యెహోషువ వాళ్ళందరికీ రాళ్ళు కుప్పగా వేసి ఆ స్థలానికి ఆకోరు లోయ అని పేరు పెట్టడం జరిగినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథములో ఇంకొక లోయ కనబడుతూ ఉంది. అదే బాకా లోయ. కీర్తన గ్రంథం 84వ కీర్తన 6వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను.
అక్కడ ఆ దేవుని యొక్క వాక్య భాగములో బాకా లోయ కనబడుతుంది. వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన వారి దీవెనలతో కప్పును. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, ఎందుకంటే శత్రువులు అమాలేకులు అమ్మోనీయుల మీద వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు విజయం పొందినప్పుడు వాళ్ళందరూ కూడా బాకా లోయలో వెళ్ళి ఏం చేస్తున్నారంటే దేవుని స్తుతించుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు జయాన్ని అనుగ్రహిస్తే వాళ్ళందరూ బాకా లోయలో పడి వెళ్ళుచు వారందరిని దీవెనలతో దేవుడు నింపినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక మనం కూడా మరి బాకా లోయలో పడి మనం కూడా ప్రార్థన చేస్తూ దేవుని స్తుతించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే పరిశుద్ధ గ్రంథములో 4వది గెరారు లోయ అని బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. ఆదికాండం మరి 26వ అధ్యాయం 17వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక చక్కటి మాట మనకి కనబడుతూ ఉంది. ఆదికాండం 26వ అధ్యాయం 17వ వచనం. ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించెను. ఎందుకంటే అబ్రహాం చనిపోయిన తర్వాత ఇస్సాకు ఫిలిస్తీన్ల ప్రాంతంలో గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్నప్పుడు ఫిలిస్తీన్లు ఇస్సాకుని పదే పదే చాలా శ్రమ పెట్టినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఎందుకంటే ఇస్సాకు ఆ గెరారుల లోయలో, ఎందుకంటే ఆ గెరారుల మధ్య వ్యవసాయం చేసి గొప్పవాడైనట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 27వ అధ్యాయము మరి 29వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపి వేసితిమి గనుక నీవును మాకును కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకోమని అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడివనిది అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. గెరారు లోయలో గుడారం వేసుకొని గెరారుల మధ్య వ్యవసాయం చేస్తున్నప్పుడు ఇస్సాకుని దేవుడు ఎంతగానో ఆశీర్వదించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఈ గెరారుల లోయ మనకు దేనికి గుర్తుగా కనపడుతుందంటే ఓర్పు, సహనానికి, నేర్పుకి గుర్తుగా మనకి కనబడుతుంది. మన ఆత్మీయ జీవితంలో ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి. శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు సహనం కలిగి ఉండాలి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేర్పు కలిగి ఉండాలి. ప్రియమైన సహోదరులారా, ఇస్సాకు కూడా గెరారు లోయలో గుడారం వేసుకుని గెరారుల మధ్య ఫిలిస్తీన్ల మధ్య ఎలా ఉన్నాడో తెలుసా? ఓర్పు, సహనము, నేర్పు కలిగి ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ మరి గెరారు లోయ బైబిల్లో కనబడుతోంది. అలాగే తర్వాత సమూయేలు మొదటి గ్రంథములో ఏలా లోయ మనకి కనబడుతూ ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. సౌలు ఇశ్రాయేలులను కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిస్తీన్లకు ఎదురుగా యుద్ధ బంకులుగా తీర్చిరి. ఎందుకంటే ఇక్కడ ఏలా లోయలో మరి ఫిలిస్తీన్లకి నాయకుడిగా ఉన్న గొలియాతు ఆ ఏలా లోయలో నిలబడి ఇజ్రాయేల్ ప్రజలను మాటికి పెడుతున్నాడు. ఈ గొలియాతు 40 దినాలు ఇజ్రాయేల్ ప్రజలను శోధిస్తూ ఉన్నాడు. కనుక దావీదుకి గొలియాతుకి యుద్ధం ఎక్కడ జరిగిందంటే ఈ ఏలా లోయలోనే యుద్ధం జరిగింది. కనుక పరిశుద్ధ గ్రంథములో ఈ ఏలా లోయను గురించి బైబిల్లో మరి సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం
2వ వచనములో ఈ మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. 11వ వచనాన్ని చదువుతున్నాను. సౌలును ఇజ్రాయేల్ అందరూ ఆ ఫిలిష్తీయుల మాటలు వినినప్పుడు బహుగా బిత్తరపోయిరని వాక్య భాగంలో చెప్తున్నాడు. ఎలా లోయలో గొలియాత్ ఇజ్రాయేల్ ప్రజలను ఏం చేస్తున్నాడు? మాట మాటకి జడిపిస్తున్నాడు. రాజైన సౌలే ఆ గొలియాతు వచ్చే పలికే మాటలకు బహుగా బిత్తరపోయినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, ఎలా లోయ మనకు నేర్పిన పాఠం ఏంటో తెలుసా? విశ్వాసము విజయము నేర్పుతూ ఉంది. కనుక ఎలా లోయలోనే విశ్వాస వీరుడైన దావీదు గొలియాతును ఏం చేశాడంటే చంపేశాడు. ఎందుకంటే ఎలా లోయ. కనుక ఈ దినాన మన విశ్వాసాన్ని మన విజయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఒక విశ్వాసి బలం ఎంత అంటే వారి విశ్వాసమే వారి బలం. ఎందుకంటే వారి విశ్వాసమే వారి విజయం. కనుక ఎలా లోయను గురించి కూడా మనం ఆలోచన చేయాలి. దినవృత్తాంతముల 2వ గ్రంథాన్ని చదివినట్లయితే ఇక్కడ బెరాకా లోయ అని బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించేందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. బెరాకా లోయ అనగా అర్థం ఏంటంటే ఆశీర్వదించబడిన లోయ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన లోయ. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఎవరి మీద విజయాన్ని ఇచ్చాడంటే మోయాబీల మీద, అమ్మోనీయుల మీద దేవుడు చక్కటి విజయాన్ని ఇచ్చాడు. కనుక మరి బెరాకా లోయలో వారు కూడుకొని ఆ లోయలో దేవునికి ఏం చేస్తున్నారు? వారు కృతజ్ఞతాస్తుతులు ఏం చేస్తున్నారంటే చెల్లిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, మనము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఏం చేయాలంటే చెల్లించాలి. తర్వాత పరిశుద్ధ గ్రంథములో తర్వాత ఆది కాండములో మనకి ఇంకొక లోయ మనకి కనబడుతుంది. అది షావే లోయ అని బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. ఎందుకంటే ఆది కాండం 14వ అధ్యాయం 17, 18 వచనాల్లో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అతడు కదొల్లా యొమెరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చును. మరియు షాలేము రాజు అయిన మెలిక్షేదనకు రొట్టెను ద్రాక్షారసము తీసుకుని వచ్చును. అతడు సర్వోన్నతుడు, దేవునికి యాజకుడని బైబిల్లో చెప్తూ ఉన్నారు. కనుక ఇక్కడ సొదొమ రాజు అయిన, ఎందుకంటే వీళ్ళందరినీ కూడా ఎదుర్కొని, ఎందుకంటే మెలిక్షేదు అయిన యాజకుడు ఏం చేశాడంటే సేవా పరిచర్య చేశాడు. కనుక ఆ లోయ ఏ లోయ అంటే షావే లోయ. కనుక ఈ షావే లోయ అనగా అర్థం ఏంటంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తుకి గుర్తుగా బైబిల్లో కనబడుతుంది. మొట్టమొదటి యాజకుడు ఎవరంటే మెలిక్షేదు. ఆ మెలిక్షేదుకు ఎవరికి గుర్తు అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తునకు గుర్తుగా బైబిల్లో మనకు కనబడుతున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే మనం కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తుని ఏం చేయాలంటే మనం స్తుతిస్తూ ఉండాలి, మహిమపరుస్తూ ఉండాలి, ఘనపరుస్తూ ఉండాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో ఉన్నతమైన కార్యాలు ఏం చేస్తాడంటే ప్రభు జరిగిస్తూ ఉంటాడు. అందుకే కీర్తన భాగములో 23వ కీర్తన 4వ చరణములో గాఢాంధకారపు లోయ, గాఢాంధకారపు లోయలంటే ఇంచుమించుగా మరణకరమైన లోయలో సంచరించినప్పుడు దావీదికి అపాయమునకు భయపడలేదంట. దావీదికి మరణకరమైన లోయలో సంచరించినప్పుడు
ఏది కూడా ఆయనకి ఏ అపాయం కూడా రాలేదు. దేవుని యొక్క దుడ్డి కర్ర దండం ఆయన ఆదరించింది. ఆ మరణకరమైన లోయలో సంచరించినప్పుడంట దావీదు ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకున్నాడు, ఎప్పటికప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాడు. ప్రియమైన సహోదరులారా, ప్రతి క్రైస్తవుడికి కూడా ప్రార్థన ఒకవైపు, వాక్యం ఒకవైపు, రెండు వైపులా కూడా ప్రార్థన వాక్యం. మనకు రెండు చేతులు ఎలా ఉంటాయో అలాగే ఒక చెయ్య ప్రార్థన, మరొక చెయ్య ఎందుకంటే ప్రార్థన, ఎందుకంటే వాక్యం రెండు కలిగి ఉండాలి. దావీదు మరణకరపు లోయలో సంచరించినప్పుడు దేవుని యొక్క దుడ్డి కర్ర దండం ఆదరించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే యేస్కేలు ప్రవక్త యాలా లోయలోకి వెళ్ళాడు, ఎముకల లోయలోకి వెళ్ళాడు. ఎముకలకి, ఎండిన ఎముకలకి జీవాత్మ దేవుడు కలగజేస్తాడు. రెండవది ఆకోరు లోయ, అది శ్రమల గల లోయ. దేవుడు యెహోషువ కాలములో భయంకరమైన శ్రమల్లో నుంచి దేవుడు విడిపించి యెహోషువ కాలములో ఆ శ్రమలన్నిటిని కూడా దేవుడు తీసివేసినట్టుగా, అలాగే బాకాలోయ ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు మరి విజయాన్ని శత్రువుల మీద గెలిచారు కనుక వారు బాకాలోయలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే గెరారు లోయ, ఎందుకంటే ఇస్సాకు ఫిలిష్తీయుల మధ్య గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ వ్యవసాయం చేసినప్పుడు దేవుడు చక్కటి ఓర్పు, సహనం, నేర్పు కలిగి ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. యాలాలోయ, ఎందుకంటే దావీదుకి దేవుడు మరి విజయాన్ని ఇచ్చాడు కనుక ఆ దేవుడు ఆ లోయకి విశ్వాసము, విజయము కలిగిన లోయ. బెరాకా లోయ అనగా అమ్మోనీలు, మోయాబీల మీద దేవుడు విజయాన్ని ఇచ్చాడు కనుక బెరాకా లోయలో కూడుకొని ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అలాగే మెలిక్షేదన కూడా ఒక లోయలో కూర్చున్నాడు, అదే షావే లోయ. ఎందుకంటే మరి సొదొమ వాళ్ళందరూ అక్కడ కూడుకొని దేవునికి ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. తనకి రాత్రి వేళ, ఎందుకంటే గాఢాంధకారపు లోయ, మరణకరమైన లోయలో దావీదు సంచరించినప్పుడు దావీదుని ఎలా కాపాడాడో అలాగే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడంటే ఆయన రెక్కల చాటున ఆయన గొప్ప కార్యాల చేత మనల్ని కూడా భద్రపరిచి అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తాడు. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని మన అందరి వినికుడిలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, నాయనా నీకు వందనాలు. జీవము కలిగిన దేవా, జీవాధిపతి అనే నీకు వందనాలు. ఈ దినం నాయన ప్రభువా, ఈరోజు వాక్యాన్ని విన్నాం. వినని వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. బలమైన అద్భుతమైన కార్యాలు జరిగించండి నాయన, సహాయం చేయండి నాయన. మారు మనసును జనులకు కలగచేయండి. బలహీనంగా ఉన్న వారికి స్వస్థతను మీరు కలగజేసి సహాయం చేయండి. మహిమ ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుకున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యమైన సావాసము చేరి వచ్చిన మనకు మన వారందరికీ సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. రాత్రి కార్యక్రమాన్ని వీక్షించిన ప్రియా బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ కార్యక్రమం కోసం, మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే పరిచర్యకి మీరు సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు.